హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గ్యాలక్సీ M31s మొబైల్ సంబంధించిన ఓవర్వ్యూ అయితే చూద్దాం. ఆల్రెడీ వీళ్ళు ప్రీవియస్గా లాంచ్ చేసిన సామ్సంగ్ గ్యాలక్సీ M31 ఏదైతే ఉంటుందో దానికి అప్డేటెడ్ వర్షన్గా అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో 6.5 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేని అయితే దీనిలో వాడడం జరిగింది. 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే దీనిలో యూజ్ చేసేసారు. దాంతోపాటే మనం బ్రైట్నెస్ నిట్స్ గురించి మాట్లాడినట్టయితే 420 నిట్స్ అయితే ఉంది. సో దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్టే చూడండి, ఇక్కడ మనకు సామ్సంగ్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ మన క్వాడ్ కెమెరా సెటప్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఇక్కడ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనకు సైడ్కి ఇచ్చేసేసారు. జనరల్గా బ్యాక్ కనిపించేది, సో ఈసారి సైడ్కి ఇచ్చేసేసారు. దాంతోపాటు ఇక్కడ మనకు వాల్యూమ్ రాకర్స్ బటన్ చూడడానికి కనిపించేస్తుంది. అంతేకాకుండా ఇటువైపు చూసుకున్నట్టయితే మనకు సిమ్ ట్రే చూడడానికి కనిపించేస్తుంది. సో దీనికి కింద వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, తర్వాత 3.5mm జాక్తో పాటు టైప్ సి పోర్ట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. పై వైపు చూసుకున్నట్టయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మొబైల్ని బూట్ చేస్తాను. సో దానికోసం ఇక్కడ సైడ్కున్న ఈ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రెస్ చేస్తున్నాను. సో దీన్ని మనం పవర్ ఆన్ బటన్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మొబైల్ ఆన్ అయిన వెంటనే చూడండి, ఇక్కడ మనకు సామ్సంగ్ గ్యాలక్సీ M31s అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ సెక్యూర్డ్ బై నాక్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ సామ్సంగ్ సంబంధించిన బ్రాండింగ్ రావడం మీరు గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు, మొబైల్ అనేది ఆన్ అయిన తర్వాత మీకు ఇలాగైతే చూడడానికి కనిపించేస్తుంది. సో దీనిలో చూసుకున్నట్టయితే కొన్ని బ్లోట్వేర్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో వీటన్నిటిని మనము ఆరాంగా అన్ఇన్స్టాల్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు అన్ఇన్స్టాల్ బటన్ ఉంది. సో పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. దాని తర్వాత మనం దీనికి సంబంధించిన సెట్టింగ్స్లోకి వెళ్ళేసి చూద్దాం. సో దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం ఈ అబౌట్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ చూడండి, ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 10 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు ఇది One UI 2.1 తోటి వచ్చింది. సో అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు మనకు ఎలాగో ఇది Android 10 కాబట్టి డార్క్ మోడ్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. ఇక్కడ మనకు చూడండి, డార్క్ మోడ్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే వచ్చేసాయి. సో ఈ డార్క్ మోడ్ని నేను ఎనేబుల్ చేసేస్తాను. సూపర్ అమోలెడ్ ప్లస్ డార్క్ మోడ్కి సంబంధించిన కాంబినేషన్ ఏదైతే ఉంటుందో సూపర్ అని చెప్పేసుకోవచ్చు. మనకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్కువ వస్తుంది. సో ఆల్రెడీ దీనిలో మనకు 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే ఒక వన్ డే 1.5 డే వరకు మొబైల్ యూజ్ చేయాలి అనుకుంటారు వితౌట్ ఛార్జింగ్, సో వాళ్ళకైతే ఇది ఎక్సలెంట్గా పనిచేస్తాయి. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన కెమెరా ఆప్షన్స్ గురించి మాట్లాడితే సూపర్ ఫీచర్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తారు. సో దానిలో ఎస్పెషల్లీ సింగిల్ టేక్ ఫీచర్ ఏదైతే ఉంటుందో ఇది చాలా సూపర్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసి మనం ఒకటేసారి 10 రకాల ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో దానిలో చూడండి, ఇక్కడ మనకు పిక్చర్స్ అని, స్మార్ట్ క్రాప్స్ అని చెప్పేసి, ఫిల్టర్డ్ ఫొటోస్ అని చెప్పేసి, షార్ట్ క్లిప్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ఏమేమి మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. నేను ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ మనకు ఫోటో మోడ్ ఉంది. దానిలో మనం వైడ్ యాంగిల్ ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. దాంతోపాటు మ్యాక్రో షాట్స్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు వీడియో గురించి మాట్లాడినట్టయితే మనం ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. దీనిలోకి వెళ్ళేసి మనం చూసినట్టయితే వీడియో స్టెబిలైజేషన్ కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, మనం దీనిలో ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి కూడా అల్ట్రా హెచ్డీ వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక సూపర్ విషయం అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇలాగో బ్యాక్ క్యామ్లో కూడా మనము అల్ట్రా హెచ్డీ వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్టయితే చాలా మంచి ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనం మోర్లోకి వెళ్ళినట్టయితే మోర్లో కనిపించేస్తుంది చూడండి, ఇక్కడ మనం మ్యాక్రో షాట్స్ క్యాప్చర్ చేసుకోవడానికి, తర్వాత వచ్చేసి నైట్ మోడ్ అని ఇచ్చేసేసారు, లైవ్ ఫోకస్ అని ఇచ్చేసేసారు, ప్రో మోడ్ అని చెప్పేసి అయితే దీనిలో ఇచ్చేసేసారు. సూపర్ స్లో మోషన్ వీడియోస్ని కూడా మనం దీంతో రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ ఈ సింగిల్ టేక్ ఫీచర్ ఏదైతే ఉంటుందో దీన్ని యూస్ చేసి ఇక్కడ ఉన్న వాచ్ ఏదైతే ఉంటుందో సామ్సంగ్ వాచ్ని దీన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీన్ని నేను ఇక్కడ క్యాప్చర్ చేయడానికి ట్రై చేసేటప్పుడు చూడండి, ఇక్కడ ట్రై స్లైట్లీ డిఫరెంట్ యాంగిల్స్ అని చెప్తుంది. సో డిఫరెంట్ యాంగిల్స్లో నుంచి కూడా మనం దీన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. క్యాప్చర్ చేసిన తర్వాత చూడండి, నేను దీన్ని ఇలా ఓపెన్ చేసినట్టయితే దీనిలో మనకు చూడండి 10 రకాల ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేసేసింది. చూడండి, ఇక్కడ మనకు ఇది ఓపెన్ చేస్తే ఇది ఒక ఫోటో, నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లే చేస్తే ఒక వీడియో కూడా నాకు ప్లే అయిపోద్ది. దాంతోపాటు చూడండి డిఫరెంట్ యాంగిల్స్లో క్యాప్చర్ చేసిన వీడియోస్ కూడా మనకు చూడడానికి కనిపించేస్తాయి. నెక్స్ట్ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీలో కూడా చూడండి చాలా మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం వైడ్ యాంగిల్లో కూడా సెల్ఫీస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, నార్మల్ మోడ్లో కూడా ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సింగిల్ టేక్ ఫీచర్ దీనిలో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో నేను సింపుల్గా దీన్ని ఇక్కడ ప్రెస్ చేసిన వెంటనే క్యాప్చరింగ్ ఫేసెస్ అని చెప్పేసి ఇది ట్రై స్లైట్లీ డిఫరెంట్ యాంగిల్స్ అని చెప్పేసి అడుగుతుంది. సో నేను ఇలా మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని మూవ్ చేస్తున్నాను. మూవ్ చేసిన తర్వాత దీనిలో చాలా రకాల ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేసేసింది. దాంతోపాటు చూడండి, ఇక్కడ మీరు గమనించవచ్చు ఒక వీడియో కూడా క్యాప్చర్ అయిపోయింది. డిఫరెంట్ యాంగిల్స్లో కూడా ఫోటోని క్యాప్చర్ చేసేసింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు కొన్ని బూమరాంగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి కూడా క్యాప్చర్ అయిపోయి ఫిల్టర్ అప్లై చేసి క్యాప్చర్ చేసినవి ఉన్నాయి.
సో ఇలా రకరకాల మోడ్లో అయితే ఒక్క షాట్ తోటి మనం వీడియోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫ్రెండ్స్ ప్రీవియస్గా చెప్పినట్టు దీనిలో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసుకున్నాం కదా. సో దాంట్లో మనకు కెమెరాకి సంబంధించి చాలా మంచి ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో దాంట్లో మనకి ఇంటెలిజెంట్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు అన్నట్టు. అంటే సింగిల్ టేక్ యూజ్ చేసి మనం రేర్లో ఫ్రంట్లో చాలా మల్టిపుల్ ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి అయితే ఈ ఫీచర్ అనేది పనిచేస్తుంది. దాంతోపాటే మనకు వీడియోస్ కూడా సింగిల్ టేక్లోనే క్యాప్చర్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఫ్రంట్ అండ్ రేర్ స్విచ్చింగ్ ఇన్ వీడియో రికార్డింగ్ అనే ఆప్షన్ కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేసేసారు. దాంతోపాటే నైట్ హైపర్ ల్యాప్స్ వీడియో ప్రొవైడ్ చేస్తారు. కస్టమ్ ఫిల్టర్స్ని అయితే దీనిలో ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటే మనం ఫ్రంట్లో బ్యాక్లో రెండిట్లలో అల్ట్రా హెచ్డి 4K వీడియోస్ని అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. ఈఏఎస్ సపోర్ట్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇలా మనకు ఒక కెమెరాలో ఏమేమి ఫీచర్స్ అయితే అవసరమై ఉంటాయో అవన్నీ ఫీచర్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడితే చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటే ఈ ఫేస్ అన్లాక్ ఏదైతే ఉంటుందో ఫేస్ అన్లాక్ కూడా మనకి ఈక్వలెంట్గా చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ ఇలా సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇవ్వడం వల్ల డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తాయి. అంతేకాకుండా కలర్ చూడండి ఎంత ఎక్సలెంట్గా కనిపించేస్తున్నాయి. అంతేకాకుండా దీనిలో ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ఇవ్వడం వల్ల మీకు ఫుల్ వ్యూలో అయితే ఈ వీడియోస్ చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఫ్రెండ్స్ దీనిలో మనకి 2 రకాల వేరియంట్స్ ఉన్నాయి. 6GB ర్యామ్ ఉంది, 8GB ర్యామ్ ఉంది. 6GB ర్యామ్ వేరియంట్ గురించి మాట్లాడినట్టయితే 19,000 చేంజ్ అంటే 90,500 ఉంది. నెక్స్ట్ ఇంకొక దాని వేరియంట్ గురించి మాట్లాడితే 21,500 ఉంది. సో ఫ్రెండ్స్ ఇది 10 నానోమీటర్ ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేసిన ప్రాసెసర్ అన్నట్టు. మాలి G72 MP3 GPUని అయితే దీనిలో వాడడం జరిగింది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. 9.3mm స్లీక్ డిజైన్ తోటి అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటే డాల్బీ అట్మాస్ ఫీచర్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకు దీనిలో 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు. సో ఇలా మంచి ఫీచర్స్ తోటి అయితే దీన్ని లాంచ్ చేస్తారు. సో దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.